హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్డబ్ల్యూఐ రీజియన్లోని బీసీడి కేటగిరీ ఎంబీబీఎస్ సీట్ మ్యాట్రిక్స్ గురించి మనం మాట్లాడబోతున్నామండి. అండ్ ఇది మన వెబ్సైట్ అండి. ఇక్కడ నీట్ యూజీపైకి వచ్చి ఎంబీబీఎస్ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా పేజ్ డైరెక్ట్ అవుతుంది. అండ్ సీట్ మ్యాట్రిక్స్ పైకి వచ్చేయండి. అండ్ నెక్స్ట్ లెర్న్ మోర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మేము ఓవరాల్గా అన్ని రీజియన్స్లో కేటగిరీ వైజ్గా సీట్ మ్యాట్రిక్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఒకసారి మా యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ప్యారలల్గా కంటెంట్ చెక్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి. సో ఫస్ట్ కాలేజెస్ ఉంది, నెక్స్ట్ రీజియన్, ఏరియా, మేల్, ఫీమేల్, అండ్ ఈ పక్కన స్పెషల్ కోటా రిజర్వేషన్ కోటా సీట్స్ అనమాట. సో ఒకసారి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ మేల్ ఫీమేల్, ఎన్సీసీ మేల్ ఫీమేల్, క్యాప్ మేల్ ఫీమేల్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మేల్ ఫీమేల్, స్కౌట్స్ అండ్ గైడ్స్ మేల్ ఫీమేల్, పిఎంసీ మేల్ అండ్ ఫీమేల్ అనమాట. సో ఇది ఓవరాల్. అండ్ ఫస్ట్ వన్ మనం చూసుకుంటే సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ ఎస్డబ్ల్యూఐ రీజియన్ అండ్ స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూషన్స్. అండ్ ఏఈలో ఉన్న వాళ్ళకి 2 సీట్స్ ఉన్నాయి, మేల్లో. ఫీమేల్లో 1 సీట్ ఉందండి. అండ్ నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ మేల్లో 1 ఉంది, ఫీమేల్లో లేదు. ఎన్సీసీ కోటా లేదు, క్యాప్ కోటా సీట్స్ లేవు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో మిగతా ఏవి లేవండి. అండ్ నెక్స్ట్ ఎస్వీ రీజన్లో ఉన్న వాళ్ళకి చూసుకుంటే మేల్లో 1 ఉంది, ఫీమేల్ 1 ఉంది. అండ్ ఇక్కడ స్పెషల్ కోటాలో ఏవి లేవండి, 0 సీట్స్ లేవు. అండ్ నెక్స్ట్ ఓఈలో ఉన్న వాళ్ళకి మేల్ 2 అండ్ ఫీమేల్ 1 ఉందండి. మిగతావన్నీ ఏం లేవండి, స్పెషల్ కోటా సీట్స్ అసలు లేవు. అండ్ నెక్స్ట్ అన్రిజర్వ్లో ఉన్న వాళ్ళకి మేల్ 1 ఫీమేల్ 0. అండ్ ఇక్కడ ఓవరాల్గా మిగతా కోటాలో సీట్స్ కూడా ఏం లేవండి, ఓవరాల్ 0. సో ఇదండి క్లారిటీగా అబౌట్ ఎస్డబ్ల్యూఐ రీజియన్లోని బీసీడి ఎంబీబీఎస్ కేటగిరీ వైజ్ సీట్ మ్యాట్రిక్స్ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనం మీ డాక్యుమెంట్ని డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చండి. అండ్ ఈ వీడియో ఇవాళకి ఇంతటితో ఎండ్ అండి. అండ్ మా కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అనిపించినా, యూజ్ అనిపించినా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.